బాగున్నారా? ఈరోజు హోలీ పండుగ కదండి, అందరికీ హ్యాపీ హోలీ. నేనైతే ఈరోజు ఈ పండగకి గులాబ్ జామున్ చేద్దామని అనుకుంటున్నాను. గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చి చాలా రోజులైందండి. నేను తెచ్చిన వెంటనే ఏది చెయ్యను. అయితే ఈరోజు పండగ కదని ఇంకా పిల్లలు తింటారని గులాబ్ జామున్ అయితే చేయబోతున్నాను. మీరు ఈ పండగకి ఏం స్వీట్ చేశారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అయితే నా స్టైల్లో నేను గులాబ్ జామున్ ఎలా చేస్తానో చూపిస్తాను పదండి, మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తాను గులాబ్ జామున్. నేనైతే ఇక్కడ బాంబినో గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని కలుపుకున్నాను. గులాబ్ జామున్ ప్యాకెట్ కట్ చేసి ఈ బౌల్లో వేస్తున్నానండి పిండిని. ఫస్ట్ ఈ పిండిలో ఉండలు ఏం లేకుండా ఇలా చేత్తో నలుపుకోవాలి. ఏమైనా ఉండలు ఉంటే నలుపుకుంటే ఇలా పోతాయి మొత్తము. ఇదిగోండి, ఉండలు అయితే ఏమీ లేవు, బాగా నలిపాను కదా. ఇలా నలుపుకుంటే ఉండలు అయితే ఏమి ఉండవు. ఇప్పుడు నీళ్ళు తీసుకొని నేను ఇక్కడ ఒక ఫార్క్ తీసుకొని కలుపుతున్నాను. ఫార్క్ అయితే ఇలా మధ్య మధ్యలో ఉండలేం లేకుండా బాగా కలిసిపోతాయని ఫార్క్ తీసుకున్నాను. నీళ్ళు చిన్న గ్లాస్తో తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను. ఒకేసారి వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది, అందుకని నేను ఒకేసారి నీళ్ళు వేయట్లేదు. ఇప్పుడు సగం వేసాను, ఇంకా పడతాయి నీళ్ళు. చూడండి, చిన్న గ్లాసులో కొంచెం మిగిలాయి. ఇంకా ఇలా కలిపామంటే మనకు తెలుస్తుంది నీళ్ళు ఎన్ని పడతాయి అనేది. నాకైతే ఈ నీళ్ళు సరిపోయాయి, చిన్న గ్లాస్ మొత్తం అయితే పట్టలేదు, కొంచెం మిగిలించాను నీళ్ళని. మనం ఒకేసారి పోస్తే పిండి ఎక్కువ లూజ్ అయిపోయి గులాబ్ జామున్ చేస్తున్నప్పుడు సరిగ్గా రావు. అందుకని మనం ఫస్ట్ ఇలా చూసి నీళ్ళు వేసుకోవాలి. కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, ఒకేసారి వేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి, నాకు ఈ నీళ్ళు అయితే సరిపోయాయి. ఒకవేళ మనం గులాబ్ జామున్ ఉండలు చేస్తున్నప్పుడు సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని నేను అరగంట సేపు కలిపి పక్కన పెట్టేస్తాను. పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. ఇది నానేలోపు ఇదిగోండి, ఇక్కడ గిన్నె అయితే తీసుకున్నాను షుగర్ సిరప్ కోసం. ఇప్పుడు ఇందులో మనం షుగర్ అలాగే వాటర్ వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్ వేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ నేను 1.5 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మా ఇంట్లో అంత ఎక్కువ తినరు, నేను కూడా ఎక్కువ స్వీట్ అనేది చెయ్యను. 1.5 కప్ షుగర్ తీసుకున్నాను కదా, లెవెల్ వాటర్ వచ్చే వరకు వాటర్ని అయితే వేద్దాం. నేనైతే నార్మల్గానే వేస్తున్నాను అండి, కొలత ఏం లేకుండా వాటర్ని. చూడండి, ఇలా మనం వేలు పెట్టి చూస్తే షుగర్ పైన నుంచి ఇంతవరకు వస్తే వేళ్ళు సరిపోతాయండి. మీకు ఒకవేళ థిక్గా కావాలంటే షుగర్ సిరప్ అనేది వాటర్ని కొంచెం ఇంకా తక్కువ వేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం షుగర్ సిరప్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి షుగర్ సిరప్ కోసం గిన్నె అయితే పెట్టేస్తున్నాను. మనం షుగర్ వాటర్ కలిపిన గిన్నెని. ఇది బాగా బాయిల్ అయితే రావాలి. హైలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా బాయిల్ చేసుకోండి షుగర్ సిరప్ని.
షుగర్ సిరప్ బాయిల్ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద షుగర్ ఉంది కదా అదంతా గిన్నెకి అంటుకుపోద్ది. అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, షుగర్ సిరప్ అయితే బాయిల్ అయితే వచ్చేసింది. ఎక్కువ బాయిల్ కూడా అవసరం లేదండి, ఇలా ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఇలాచీ పౌడర్ వేయాలి కదా, అది ఇప్పుడు వేయట్లేదు. ఎందుకంటే షుగర్ సిరప్లో కింద డస్ట్ అనేది ఉంటుందేమో అని ఫస్ట్ జల్లెడ పోసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ షుగర్ సిరప్ని జల్లెడ పట్టుకోవాలి. ఇదిగోండి, మరొక గిన్నె తీసుకొని ఇందులో నేను షుగర్ సిరప్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. డస్ట్ అయితే ఏమీ లేదు, అయినా నా డౌట్ కోసం జల్లెడ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ మిక్స్ని, అది ఇప్పుడు ఉండలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనం గులాబ్ జామ్ మిక్స్ కలిపాము కదా, అది ఉండలు చేసి ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి, ఇందాక కలిపి పెట్టాను కదా, ఇలా సాఫ్ట్గా అయిపోయింది పిండి అయితే. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుందాము. ఇదిగోండి, ఉండలు చుట్టుకోవడం కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. నీళ్ళు సరిపోయా లేదా అని చెక్ చేసుకోవాలి. నీళ్ళు అయితే కొంచెం పడతాయి, కొంచెం వాటర్ ఇంకా వేస్తున్నాను. నేను ఇందాక మిగిలించుకున్న వాటర్ అయితే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయాయి. పిండిని ఎక్కువ గట్టిగా కలపకూడదు, మనం చపాతీ పిండి లాగైతే అసలు కలపకూడదు, కొంచెం లైట్గానే కలుపుకోవాలి. గులాబ్ జామున్ అందరు చేసేదేలేండి, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను హోలీ అని ఎలాగో చేస్తున్నాను కదా, వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చేస్తున్నాను, అంతేనండి. మీరు హోలీకి ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. అందరు ఏమేమి స్వీట్లు చేశారో. నాకైతే గులాబ్ జామున్ ప్యాకెట్ ఇంట్లో ఉన్నది, ఇదే చేస్తున్నాను. జస్ట్ ఊరికే ఇలా పైనే కలుపుకోవాలి, బాగా ప్రెస్ చేసి కలుపుకోకూడదు గులాబ్ జామున్ పిండి. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను, నేనైతే ఇలా కలుపుతానండి. సాఫ్ట్గా వచ్చింది చూడండి గులాబ్ జామున్ మిక్స్. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఉండలు చేసుకుంటాను, లేకపోతే ఈ చెయ్యికి మళ్ళీ అంటుకుపోతుంది పిండి. చూడండి, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఉండలు చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది పిండి చెయ్యికి అంటుకోకుండా. ఇప్పుడు ఫస్ట్ నేను 2 చేతులకి ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం గులాబ్ జామ్ మిక్స్ తీసుకొని ఇలా రౌండ్గా ఉండలు చేసుకుంటున్నాను. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. నాకైతే ఈ సైజు సరిపోతుందని నేను ఈ సైజు చేస్తున్నాను. చూడండి, ఇలా చేసుకోవాలి రౌండ్గా. అండి అన్నీ ఇలాగే చేసుకోవాలి. మనం కలిపిన పిండి అంతా ఇలా కొంచెం తీసుకొని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
అన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటాను అండి. ఈ సైజు అయితే సరిపోతుంది. ఇదిగోండి మొత్తం అయిపోయింది పిండి. ఉండలు మొత్తం చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ఉండలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి నేను ఫస్టే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టి హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ అవ్వాలి. ఎక్కువ హీట్ అయిందంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి గులాబ్ జామున్లు. అందుకనే మనం మీడియం హీటే చేసుకోవాలి. అలా అని తక్కువ హీట్ చేసుకున్నామంటే గులాబ్ జామున్లు క్రాక్స్ వస్తాయి ఆయిల్ హీట్ అవ్వకపోతే. అందుకని అలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ని. ఇదిగోండి అన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే ఆయిల్ మీద పడిపోతే బొబ్బలు వచ్చేస్తాయి. చూసుకొని వేసుకోవాలి. మనం ఇలా వెడల్పు ప్యాన్ తీసుకున్నామంటే అన్ని గులాబ్ జామున్లు ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నీ సరిపోయాయి నాకు. గులాబ్ జాములను ఇలా మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, కింద నుంచి పైకి. లేదంటే ఒకవైపు కాలి ఒకవైపు పచ్చిగా ఉంటాయి. ఇలా అవి ఫ్రై అయ్యే వరకు ఇలా కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలా తిప్పుతూ కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ కాల్చామంటే గులాబ్ జామున్ని ఇలా ఫ్రై చేసామంటే బాగా ఈక్వల్గా అన్నీ ఫ్రై అవుతాయి. లేదంటే ఒకవైపు పచ్చిగా ఒకవైపు కాలుతాయి. ఇదిగోండి ఇంకా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి గులాబ్ జామున్. ఇదిగోండి గులాబ్ జామున్లు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మీరు గులాబ్ జామున్లు నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నెయ్యిలో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో మా పిల్లలు నెయ్యి అనేది ఇష్టపడరు, అందుకని నేను ఆయిల్లోనే ఫ్రై చేశాను. ఇదిగోండి షుగర్ సిరప్ ఇందాక చేసి పెట్టాను కదా, ఈ షుగర్ సిరప్లో ఇప్పుడు ఈ గులాబ్ జామున్లన్నీ వేసుకోవాలి. గులాబ్ జామున్లన్నీ షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే లోపలికి ఇలా మునుగుతాయి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి వదిలేస్తే షుగర్ సిరప్ అనేది బాగా గులాబ్ జామున్లకి సోక్ చేసుకుంటాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తాను గులాబ్ జామున్ ఎలా వచ్చాయో. ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత గులాబ్ జామున్ అయితే చూస్తున్నాను.
బాగా సోక్ అయ్యాయి చూడండి. ఇవ్వండి బాగా సోక్ అయ్యి గులాబ్ జామున్లు ఉబ్బిపోయాయి చూడండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. కొంచెం షుగర్ సిరప్ని కూడా వేసుకున్నాము. ఫైనల్గా నేను చేసిన గులాబ్ జామున్ అయితే ఇలా వచ్చాయి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఆల్ అనే ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఫస్టే మీకు నా నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా. నా గులాబ్ జామున్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో గులాబ్ జామున్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.